మనుషులు ఎలా తయారైపోయారంటే, ఒకప్పుడు వాటర్ ప్రూఫ్ వాచ్లని వచ్చేవి, తెలుసా మీకు? వాటర్ ప్రూఫ్ వాచ్ అంటే నీళ్ళల్లో వేసినా కూడా అదేమీ కాదు. ఈ మధ్యకాలంలో వాటర్ ప్రూఫ్ సెల్ ఫోన్స్ వస్తున్నాయి. శాంసంగ్ కంపెనీలోనో యాపిల్ కంపెనీలోనో తయారు చేశాడు వాడు. నీటిలో వేసి చూపిస్తాడు ఫోను, ఇది వాటర్ ప్రూఫ్ అండి, మీరు జేబులో పెట్టుకుని వర్షంలోకి వెళ్ళి తడిసిపోయినా ఏం కాదంటాడు. అంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. దేని లోపలికి? సెల్ ఫోన్ లోపలికి వెళ్ళదు, అప్పుడు సెల్ ఫోన్ పాడవకుండా ఉంటుంది. అలాగే వాచ్ లోపలికి వాటర్ వెళ్దు, అప్పుడు వాచ్ పాడవకుండా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ వాచ్, వాటర్ ప్రూఫ్ సెల్ ఫోన్. మనుషులు ఎలా ఉన్నారు తెలిసి ఈ మధ్యకాలంలో? అవి వాటర్ ప్రూఫ్, మన వాళ్ళందరూ వాక్యూమ్ ప్రూఫ్. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత గొంతె తరచు, ఎన్ని సభలకు వెళ్ళు, ఎన్ని ఆరాధనకి వెళ్ళు, మా లోపలికి మాత్రం వాక్యము వెళ్ళదు. షీల్డ్, పెద్ద షీల్డ్ వేసాం హృదయానికి, వాక్యం మాత్రం లోపలికి వెళ్ళదు. వాక్యం ప్రూఫ్ అనమాట మేము. నువ్వు ఎంత ప్రసంగాలన్నీ చేసుకోవా, మేము ఇలాగే ఉంటాం. మా పాపాలు ఇంతే, మా నేరాలు ఇంతే, మా జీవితాలు ఇంతే, మా బూతులు ఇంతే, మా త్రాగుబోతులు విందులు మా విందులే, మేము చేసే పాపాలు మా పాపాలే, మా నేరాలు మా నేరాలే. నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసుకో, యేసుప్రభు రేపు వచ్చేస్తున్నాడు అని చెప్పు, మేము మారంగాక మారం. వాక్యం ప్రూఫ్ అనమాట ఇవి. అసలు హృదయంలోనికి వాక్యం అనేది వెళ్ళదు. అంటే